నారాయణపేట జిల్లా కేంద్రంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సేవా సమితి నారాయణపేట జిల్లా అధ్యక్షులు కాకర్ల భీమయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలువింద్రాన్ని చివరి బుధవారాన్ని పురస్కరించుకుని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ ప్రాంత ధర్మ జాగరణ్ విభాగ్ ప్రతినిధి కూర్మన్న ఫౌండేషన్ సభ్యులతో కలిసి రాజకుమార్ రెడ్డి సందర్శించి పాదచారులకు మజ్జిగను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, బాలాజీ పోలీస్ పటేల్, మధుసూదన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, హనుమంతు, ముదిరాజ్ శివరాజ్, నరసింహనాయుడు, వై సంతోష్, నాగురావు, నందు కుమార్, వెంకటరావు, అశోక్, చాముకూర నగేష్ పాల్గొన్నారు। నా పేరు డాక్టర్ కాకర్ల భీమయ్య, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సేవా సమితి జిల్లా అధ్యక్షుడిని। ఈ ఎండాకాలంలో ఈ గురువారము చివరి రోజు కాబట్టి ప్రజలందరికీ మజ్జిగ దాపాలనే ఉద్దేశంతో భీష్మరాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రాజకుమార్ రెడ్డి ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాము। కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు। గత 17 సంవత్సరాల నుంచి చలివేంద్రానికి ప్రతి ఒక్కరు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు। అందులో పాటు రాజకుమార్ రెడ్డి గారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నాడు। అదేవిధంగా మా శబరిపీఠ సన్నిధానానికి తమ వంతు సాయంగా ఆదిదేవుడు గణపతి గుడి నిర్మాణం కొరకు తన వంతు సాయంగా 5 లక్షల విరాళం ప్రకటించినాడు। కాబట్టి మేము అందరం కూడా సన్నిధాన స్వాములకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఈ గణపతి వినాయక చవితి లోపల గుడి నిర్మాణం చేయవలసిందిగా మేము అందరినీ కోరుతున్నాం। 17 ఏళ్ల నుండి ప్రతి ఒక్కరికి సహార్థులకు మంచినీటి సహకారం కాబట్టి ఈనాడు మన ఊళ్ళో ఆయన అయ్యప్ప పీఠానికి పెద్ద సేవ చేసిండు, మంచి సేవ చేస్తారు। ఆయన గురించి వేరే చెప్పవలసిన వారు అందరికీ తెలుసు। రాజకుమార్ రెడ్డి అంటే రాజకుమార్ లాగానే రాజకుమార్ రెడ్డి అందరినీ తన సోదరులాగా దృష్టించుకునేవాడు। ఆయన అన్ని ధార్మిక సంస్థలకు, సామూహిక సంస్థలకు చాలా సహకరిస్తున్నారు। స్వయంగా ఆయన తెలుసుకొని ఇస్తున్నాడు కాబట్టి ఆయన ఆనందిస్తున్నాం। ఈరోజు 28 మే ఈరోజు ఈ సంవత్సరం ఇంకా 142వ జన్మదినం।